అందరికీ నమస్కారం. ముందుగా బిగ్ బాస్ లవర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ సీజన్, మొన్న సీజన్ 3 అండ్ సీజన్ 2 ఎస్పెషలీ, అండ్ ఈ కోవిడ్ టైంలో బిగ్ బాస్ ఎంటర్టైన్డ్ తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేసింది. అండ్ నాకు కూడా ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. బిగ్ బాస్లోకి వెళ్ళే ముందు కొంచెం అప్రిహెన్షన్తో, కొంచెం కాషియస్గా వెళ్ళాను. బట్ ఒకసారి వెళ్ళిన తర్వాత దాంట్లో కంప్లీట్గా ఇమర్స్ అయిపోయాను. అండ్ నేను కూడా సుమాలాగా బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్గా చూస్తూ మొదలుపెట్టాను. కంప్లీట్గా చూసి చక్కటి చిన్న చిన్న నోట్స్ చేసుకోవడం, అంటే ఈ చేతిలో రాసుకునేవాడిని. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కాపీ కొట్టినప్పుడు ఎలా రాసుకునేవాళ్ళం, ఇలా చేతిలో రాసుకుని అప్పుడప్పుడు ఇలా చూసి ఒక్కొక్క కంటెస్టెంట్ని ఎలా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడిన ఎపిసోడ్లు అన్నీ. బట్ ఇట్ బికేమ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు కొంతమంది కంటెస్టెంట్స్ సీజన్ 2, సీజన్ 3 తర్వాత ఇంటికొచ్చి మరి వాళ్ళు చెప్పడం, మా లైఫ్ చేంజ్ అయిపోయిందండి ఈ బిగ్ బాస్ తర్వాత. ఇక్కడ ఉన్నవాళ్ళం అక్కడికి వెళ్ళిపోయాము, అంటే అక్కడికంటే అక్కడ కాదు, సారీ, ఇక్కడ ఉన్నవాళ్ళం వెరీ సక్సెస్ఫుల్ అయ్యాము. అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ మా కళలు, లాడ్ ఆఫ్ అవర్ డ్రీమ్స్ వీ హ్యావ్ అచీవ్డ్ బికాస్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ షో. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ హార్ట్ వార్మింగ్. అది వింటుంటే చాలా సాటిస్ఫాక్షన్, ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ మొన్న బిగ్ బాస్ షో అయిపోయే టైంకి 3 వీక్స్ నుంచి చాలామంది మెసేజ్లు పెడతాం మొదలుపెట్టారు. అంటే తెలియని నంబర్స్ అవి, ఎందుకంటే మై నంబర్ ఈజ్ ద సేమ్ ఫర్ ద లాస్ట్ 6-7 years. లాట్ ఆఫ్ పీపుల్ నో మై నంబర్. లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ మెసేజింగ్ మీ, సార్ షో అయిపోతుంది అప్పుడే, 3 వీక్స్లో అయిపోతుంది అంటే నమ్మలేకపోతున్నాము, ఇవన్నీ అన్నారు. అండ్ అదే టైంలో అలోక్ వచ్చి they wanted to start the OTT, Big Boss on OTT, Big Boss 24 hours. కొంచెం షాక్ లాగా అనిపించింది. సడన్లీ ఇప్పుడే కదా బిగ్ బాస్ అవుతుంది, అప్పుడే మొదలు పెడితే విల్ ఐ బికమ్ స్టేల్, విల్ ఐ స్టిల్ వాచ్ మీ, ఆల్ దీస్ థాట్స్ స్టార్టెడ్. బట్ ద స్టార్ మా team convinced me that this Big Boss is కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మాట్. టీవీ ఛానల్ మీద వచ్చే ఫార్మాట్కి కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మాట్, 24 hours ఉంటుంది. అండ్ దిస్ బిగ్ బాస్ లవర్స్కి, ఎస్పెషలీ ద లాట్ ఆఫ్ బిగ్ బాస్ లవర్స్, అండ్ సమ్వేర్ ఐ హర్డ్ ఆన్ ద ఫినాలే ఆల్మోస్ట్ 5 to 6 crore people watched Big Boss. So that is just an incredible number to even think. And this Big Boss Telugu is the number 1 Big Boss in whole of India. Big Boss Telugu show especially, the numbers it's getting and the TRPs it's getting. I'm not saying it is because of Disney Hotstar or it's because నా మూలంగా నేను అనట్లేదు. ఇది కేవలం తెలుగు ప్రేక్షకులు, తెలుగు బిగ్ బాస్ లవర్స్ మూలంగా. అండ్ వన్ ఆఫ్ దమ్ ఇస్ సుమా. యూ హ్యావ్ గివెన్ అస్ సచ్ నంబర్స్. అండ్ అదొక ఫినామినా అయిపోయింది. అండ్ తర్వాత తెలుసుకుంది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ number 1 షో ఇన్ ఇండియా, ఇట్స్ number 1 షో ఇన్ ద హోల్ వరల్డ్ ఆఫ్ బిగ్ బాస్. సో ఇట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్. ద తెలుగు షో, తెలుగు సీజన్ ఈస్. అండ్ ఐ యాక్చువల్లీ షుడ్ థ్యాంక్ ద స్టార్ టీమ్, ఆల్ ఆఫ్ దెమ్, ఎండమాల్ టీమ్, ఎవ్రీబడి. అసలు ఎంత ప్రాణం పెట్టి ఈ షోలో ఉంటారో నేను చూస్తూ ఉంటాను. అది క్లాక్ వర్క్ లాగా జరుగుతూ ఉంటుంది. And the preparation they do for me, నేను పెద్ద ప్రిపేర్ అవసరం లేదు, కరెక్ట్ పాయింట్స్ అన్నీ ఫీడ్ చేస్తారు. అండ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ ద హోల్ టీమ్, ఆల్ ఆఫ్ దెమ్, ఎండమాల్ అండ్ స్టార్ మా టీమ్. సో ఆ ధైర్యంతో, ఎస్ ఇట్ ఈస్ సో పాపులర్, ఎస్ దిస్ షో ఇస్ సో పాపులర్, ఆ ధైర్యంతో ఓకే అని I said, well, let's do the OTT and platform. And I'm taking, ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుంటున్నాను ఇది, ఎందుకంటే ఇట్స్ a new platform for me completely.
ఒక 24 hours దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ లైవ్, అండ్ దెన్ 24 hours లైవ్ చూసింది నేను క్యూములేటివ్లీ వీకెండ్లో దాన్ని ఐ హ్యావ్ టు మేక్ ఇట్ కాంప్రహెన్సివ్ అండ్ టెల్ ఇట్ టు ద పీపుల్. And it is a big challenge for me, and I welcome the challenge, and I'm looking forward. త్వరలో ఇది మొదలవుతుంది అలోక్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అలాగే డిజ్నీ హాట్స్టార్ వాళ్ళకి ఆపర్చునిటీ కోసం కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, అండ్ థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు వెంకట్, 10TV సార్. సార్ అంటే ఇప్పుడు 24 hours అంటున్నారు కదా, సో అంటే దీని నుంచి ఎడిట్ చేసి మళ్ళీ దానికి ఏమైనా పెడతారా? అంటే మళ్ళీ బిగ్ బాస్ 6 కొంచెం మానిటర్ ఫీడ్బ్యాక్ పెంచండి. మైక్ మళ్ళీ ఇంకోసారి అడగండి. ఇప్పుడు చేసేది హాట్స్టార్లో ఇప్పుడు చేస్తున్నారు కదా, సో ఇది బిగ్ బాస్ 6కి ఏమైనా రిలేటెడ్గా ఉంటుందా? అంటే దాంట్లో మళ్ళీ దానికి సపరేట్గా ఉంటుందా? దానికి కంప్లీట్ సెపరేట్గా ఉంటుంది. ఛానల్ మీద, టీవీ ఛానల్ మీద వచ్చేది స్టార్ మా ఛానల్ మీద, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఓటీటీ ఈజ్ ఆన్ డిజ్నీ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్. అంటే ఇప్పటిదాకా చూస్తుంటే అంటే సెలబ్రిటీస్ మామూలుగా చాలామంది సోషల్ ప్లాట్ఫామ్స్లో సక్సెస్ అయిన వాళ్ళని తీసుకున్నారు. దీంట్లో ఎవరెవరిని తీసుకుంటారు, ఎట్లా, ఏమన్నా? అది ఇంకా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, ఆ క్రియేటివ్ ప్రాసెస్. ఎందుకంటే కొత్తగా ఇది మొదలు పెడుతున్నాం ఇక్కడే, అండ్ ఇట్స్ న్యూ. మాకు కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ దాన్ని క్రియేట్ చేస్తున్నాం. చేసిన విదిన్ 1 month దాని మీద డెఫినెట్గా మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. అయితే దీనివల్ల మీరు ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంటుంది, ఎందుకంటే మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు మీరు, ఇవి అన్నీ ఉన్నాయి కదా, సో మీకు ఎలా కుదురుతుంది అసలుకి? అంటే నాకు ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా పనిచేస్తాను, లేకపోతే అలా చెప్పబడిపోతా. సార్ లాస్ట్ క్వశ్చన్, బంగారాజు సంక్రాంతికి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఎట్లా? అది వేరే ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుందాం. సినిమా అయితే రెడీ అయిపోయింది. మా సినిమా పండగ లాంటి సినిమా. అంటే చెప్పగానే చెప్పేశారు మీరు. We can also have Parampara team and Jhansi and team 9 to please be on stage. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే, ఇన్ కేస్. ఎస్, నాగార్జున గారిని అడగాలనుకుంటున్న వాళ్ళు యూ ఆల్ క్యాన్ ప్లీజ్ గో అహెడ్. నాగార్జున గారి అందరి రహస్యం డైట్ ఇలాంటివన్నీ అడగండి, బికాస్ మేము చాలాసార్లు అడిగేసాం. ఓ, ఎవరి మైక్స్ వాళ్ళు తెచ్చుకోలేదా? ఓకే, ఇంకో 2 మైక్లు ఇవ్వండి. ఎస్, ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? సార్ అలోక్ గారు. ఎస్ సార్, ఎన్ని వెబ్ సిరీస్లు వచ్చినా హాట్స్టార్లో స్పెషల్ ఓపీఎస్ అనేది అల్టిమేట్ షో. అంటే ఒక నాన్ ఫిక్షన్, ఫిక్షన్ ఏది తీసుకున్నా సరే అలాంటి షో మళ్ళీ ఈ వెబ్ సిరీస్లో ఇంట్లో రాలేదు. సో తెలుగులో కూడా ఆ తరహా రియాలిటీ బేస్ చేసుకుని ఒక ఫిక్షన్ షో చేసే అవకాశం ఉంది వెబ్ సిరీస్లు కానీ. ఏదండి స్పెషల్ ఓపీఎస్? Special ops, they're saying if you want to do it in, you have a idea of doing it in Telugu. No, I think as what we do on Disney Hotstar is content has a primary language. Like for example, Parampara has a primary language as Telugu, but it will be put in other languages also. So similarly, special ops is there in Hindi also, in Telugu also, but we don't have any specific plans to make the same series in Telugu because it's already available. So we typically do, for every content we make, there is a primary language. Like for all the content you heard today, it's a primary language is Telugu, and that will be put available for all the other languages as well in a dubbed fashion. So that's how the process we follow. సార్, అందరూ అన్నట్టుగానే బిగ్ బాస్ షో అయిపోతుందంటే చాలామంది బాధపడ్డారు. సో అంటే మీరు కూడా హోస్టింగ్ చేసేటప్పుడు అప్పుడే షో అయిపోయిందా అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు కలుగుతూ ఉంటుందా? అబ్సల్యూట్లీ, నిజంగా అయిపోయింది, షో అయిపోయిందని ఒక బాధ. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రతి వారం ఇక్కడే ఉండాలి. సో ఒక 3-4 monthsగా చాలా రోజులు అయిపోయింది. దానికి ముందు కరోనా, హాలిడే తీసుకుని చాలా రోజులు అయిపోయింది, కొంచెం వెళ్ళొచ్చు. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అగైన్, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. చాలా అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది వాళ్ళతో. ఎవ్రీ వీకెండ్ వాళ్ళని కలవడం, వాళ్ళతో జోకులు వేసుకోవడం, వాళ్ళతో నవ్వడం, అండ్ ఆల్సో హాట్స్టార్ టీమ్ వాళ్ళతో చేసి జోకులు వేసుకోవడం. ఇట్ వాజ్ చక్కటి ఎక్స్పీరియన్స్, టెన్షన్ లేని ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్లీ మిస్ అవుతున్నాను వాళ్ళనే.
ఎస్, అంటే గత సీజన్స్తో పోల్చుకుంటే ఈసారి ఫినాలే మాత్రం ఒక అల్టిమేట్ ఉంది. చాలామంది సెలబ్రిటీలు రావటం. సో ఈ ప్లానింగ్ అంతా నాగార్జున గారి వల్లే సాధ్యమైందని చెప్పి అనుకోవచ్చు. నా వల్ల కాదండి, అది కేవలం బిగ్ బాస్ షో పాపులారిటీ వల్ల. బిగ్ బాస్ షో పాపులారిటీ వల్ల అందరూ మేము ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తాము అని వాళ్ళు అడిగిందే. ఇంకా రెఫ్యూజ్ చేసిన అలోక్ గారు రెఫ్యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ సే ద నేమ్స్ బికాస్ టైం లేకపోతే షో నుంచి వెళ్ళిపోతుంది అని. బట్ అందరూ మేము ఈ షో మీదకి వస్తాము అని 6 crore పీపుల్ వాచింగ్. ఎందుకు రారండి, వాళ్ళే వస్తారు. సార్ నవీన్ గారు, మీరు చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. బట్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత వర్క్ పరంగా చాలా బిజీ అయిపోయారు ఒక యాక్టర్ అనేవాళ్ళు. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు స్పెషల్లీ ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రసాద్ గారు, శుభ గారి గురించి చెప్పాలి అండ్ అలోక్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఇది షూట్ చేస్తున్నప్పుడు పాండమిక్ ఉందండి అండ్ ద కాస్టింగ్ అంత చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. అండ్ మీకు చూస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ మీకు 150 members దాకా ఉంటారు. బికాస్ ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా వెర్ హ్యాస్ లాట్ ఆఫ్ యాక్షన్, లవ్ అంతా ఉంది. చేసేటప్పుడు భయం వేసింది. ఒక పాయింట్లో ఎక్కడ అనిపించిందంటే మా ఆర్కా మీడియా ఆఫీస్లో అందరికీ కోవిడ్ రావడం వల్ల అందరూ చాలా బాధపడ్డాం. ప్లస్ ఆర్టిస్టులకి చాలామందికి వచ్చింది. సో ఎక్కడో ఒక పాయింట్కి మేము కంగారు పడ్డాం. అంటే ఫస్ట్ సిరీస్ చేస్తున్నాం, నేను, ఆకాంక్ష, ఇషాన్, మేము కూడా కంగారు పడ్డాం. బట్ నిజంగా అంటే ఆర్కా మీడియా వర్క్ అండ్ స్టార్మా అండ్ హాట్స్టార్, ద వే దే కేమ్ అప్ విత్ ద టీమ్ లైక్ అను, నందిని, విజయ్ గారు, విశ్వనాథ్ గారు, ఆల్ ద టీమ్, ఎస్పెషలీ ద డైరెక్షన్ టీం నుంచి ప్రతి ఒక్కరు చాలా ప్రాపర్గా ప్లాన్ చేశారండి టీమ్ని. అండ్ టీమ్ వర్క్, కరెక్టివ్ వర్క్ చేయడం వల్ల ఎక్కడో ఒక హ్యాపీనెస్, ఒక మంచి కంటెంట్తో ముందు వస్తున్నాం. ఫస్ట్ తెలుగు సిరీస్ కంటెంట్తో ముందు వస్తున్నాం. సో జనాలకు నచ్చుతున్న నమ్మకంతోనే ముందు వచ్చామండి. సో అంజలి గారు, మీరు అంటే కంప్లీట్గా డిఫరెంట్ ఒక యాక్షన్ షో చేస్తున్నారు. ఒక తెలుగు అమ్మాయి అయ్యండి, అంటే ఒక కంప్లీట్గా తెలుగు వెబ్ సిరీస్ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు యాక్షన్ కదా. అదే నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు ఇది కొంచెం కొత్త. ఫస్ట్ వెబ్ సిరీస్ ఎప్పుడు చేయలేదు అండ్ యాక్షన్ ఎప్పుడు చేయలేదు. సో రెండు ఇప్పుడే ఫస్ట్ టైం జరుగుతున్నాయి. అండ్ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేసేయాలి అన్న ఒక ఉద్దేశంలోనే లోపలికి వచ్చాను. సో అందుకనే ట్రైనింగ్ పీరియడ్ కానీ అది కానీ లైక్ యూనో ఆ రిక్వైర్మెంట్ ఏముందో క్యారెక్టర్కి అదంతా ఇచ్చుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసింది లైక్ మేబీ ఒక 10%. అండ్ ఇంకా చాలా ఉంది. అండ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు డెఫినెట్గా అందరికీ ఒక కొత్త అంజలి కనిపిస్తుందన్న ఫీల్ ఉంది. సో ఐ హ్యావ్ పుట్ మై హార్డ్ వర్క్ ఆన్ ఇట్. బిఫోర్ ఎనీబడి ఇంకొకళ్ళు క్వశ్చన్ అడిగే ముందు నాగార్జున గారికి ఇంకొక ఫంక్షన్ ఉంది అండ్ కాలాతీతం అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు ఫర్ రివీలింగ్ ద సర్ప్రైజ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ. Thank you. నేను ఇంకోటి అడగాల, నాగార్జున అడిగేసి. బిగ్ బాస్ 3 seasons చేశారు, అలాగే అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారు. ఈ 2 షోలకి మీకు వేరియేషన్ ఏమనిపిస్తుంది? డెఫినెట్లీ అది నాలెడ్జ్ షో అండి. బిగ్ బాస్ ఈజ్ మీ గెయినింగ్ నాలెడ్జ్ అండ్ అస్ గెయినింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ 15 contestants. వాళ్ళ మనసు ఎట్లా మారుతుంది, డిఫరెంట్ కండిషన్స్లో ఎలా వారం చేంజ్ అవుతూ ఉంటుంది హ్యూమన్ది. మనమే కాదు, బయట ప్రజలకు కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మనం పలానా వ్యక్తి ఇలా ఉంటాడు అనుకుంటాము, నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేంజ్ అయిపోతాడు ఆ జరిగిన సంఘటనల వల్ల. బట్ దట్ ఈస్ అ నాలెడ్జ్ షో కేవలం. అండ్ ఇట్స్ దానికి దీనికి అసలు పోలిక లేదు నాకు తెలిసి. సో నెక్స్ట్ సీజన్ కూడా మీరే హోస్ట్గా ఎంజాయ్ చేయబోతున్నారా బిగ్ బాస్? ఏది నెక్స్ట్ సీజన్ మీరే హోస్ట్ చేయబోతున్నారా? సీజన్ 6? ఎస్. ఓకే సార్, రాజీవ్ గారు. Am I? Okay, thank you. Thank you so much. And yes, sir. Yes, we are more than happy. So, Nagarjuna garu, thank you so much, Andy, for being here. Thank you. హలో సార్. Hello. హాయ్ సార్. అమ్మా, సార్ ఏమైనా ఉంటే నన్ను అడుగు, నేను చెప్పేస్తాను. నాగార్జున గారికి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా. నాగార్జున గారు మీకు ప్లీజ్ అమ్మా, అడుగు. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడన్నా కలిస్తే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటమ్మా చెప్పు. అక్కినేని నాగేశ్వరరావు గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిన పనాల కృష్ణమూర్తి గారి మనవరాలను సార్ నేను. మీ బుక్స్ చిన్నప్పటి నుంచి తాతగారితో రాస్తూ పెరిగాను సార్. మీరు ఇప్పటికీ అలాగే ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు, అంత ఎనర్జెటిక్గా.
అది సుమన్ అడుగు చెప్పు. ఇలాంటి వాడికి నేను చెప్తానని చెప్పానుగా. లేదమ్మా, ఇట్స్ ఐ లవ్ వర్క్. నాకు మనుషులంటే ఇష్టం, వర్క్ అంటే ఇష్టం. ఈ రెండు ఉంటే చాలు. ఈ రెండు ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. బిగ్ బాస్ ఓటీటీ గురించి సోషల్ మీడియాలో ఆల్రెడీ కొంతమంది కామన్ పీపుల్ని తీసుకుంటున్నారు, ఆల్రెడీ ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి అని వస్తుంది, అది నిజమేనా సార్? See, I think we are still working on the piece. I think we should keep the excitement on, and you should hear from us soon about how it's going to be done. Except I think I'm very pleased to only share today that it will be a 24/7 feed from the house, content which will be coming. Any other details, I think I would really request you to hold on for some time. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV.